ఓకే. సో, ఇంకొకటేంటంటే స్లీప్. మనం స్లీప్ కానివ్వండి, అయితే గట్ హెల్త్ బాగుంటే స్లీప్ బావుంటది. స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఆ కోవకే చెందుతదా? అంటే గట్ హెల్త్ బావుంటేనే ఇవి బావుంటాయా? అబ్సల్యూట్‌లీ అండి. ప్రతి ఒక్కటి లింక్డ్. మీ గట్ హెల్త్ గానీ, మీ స్లీప్ హెల్త్ గానీ, మీ మెంటల్ హెల్త్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు హెల్త్. ఓకే. ఏది గూడా సెపరేట్ కాదు. హ్మ్. మనకేదో స్పెషలిస్ట్‌లు ప్రతి దానికి సెపరేట్ ఉన్నారు గదా అని హ్మ్. హ్మ్. ఏది గూడా లింక్డ్ కాదనుకోవడం చానా పొరపాటు. ఓకే. మీ స్లీప్ హెల్త్ ఈజ్ లింక్డ్ టు యువర్ గట్ హెల్త్ అండ్ వైస్ వర్సా. మీ గట్ హెల్త్ ఈజ్ లింక్డ్ టు అగైన్ మీ స్లీప్ హెల్త్. రీసెంట్‌గా చూసానండి. ఒక 1 అవర్ తక్కువైన స్లీప్ అది 4 డేస్ ప్రభావం చూపిస్తదంట. అవునా? నిజంగానేనా? అబ్సల్యూట్‌లీ. అండ్ ఇంకొకటి గూడా నేను చెప్పాలనుకునే సందర్భంలో చాలామంది నైట్ షిఫ్ట్స్ అని హ్మ్. అంటే లేట్ నైట్స్ 2, 3:00కి పడుకుంటారు కొంతమంది. అవును. నా వర్క్ ఇంతే అండి. నా నేచర్ ఆఫ్ వర్క్ ఇంతే అంటారు. బట్ ఆ 3 నుంచి పడుకొని మళ్ళీ ఎప్పుడు లేస్తారు? నెక్స్ట్ డే మధ్యాహ్నం 12 కంటే నేను ఐ యామ్ గెట్టింగ్ 6 అవర్స్ ఆఫ్ స్లీప్, 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనుకుంటారు. హ్మ్. నో. మీరు గంటల్ని లెక్క పెడుతున్నారు మీ వాచ్‌లో. కానీ మీ బాడీ లెక్క ఎట్లుంటదో తెలుసా? హ్మ్. ఆఫ్టర్ 11 పీఎం మీరు నైట్ మీ 11-12 పీఎం మీరు గంట స్లీప్ అనుకుంటున్నారేమో. నో. హాఫ్ అన్ అవరే అది. మీ బాడీకి హాఫ్ అన్ అవర్ స్లీపే అది. మీరు ఆ ఓకే. 12-1 స్లీప్ గంట అనుకుంటున్నారు. 10 మినిట్స్ స్లీపే అది. అదెలా? ఇలా మీరు బాడీ కాలిక్యులేషన్ అది. ఓకే. మీరు వాచ్ కాలిక్యులేట్ చేసి మీరు నిద్రపోతున్నారు. అవును. బట్ వాచ్ కాలిక్యులేషన్ గాదు. బాడీ హాస్ ఇట్స్ ఓన్ క్లాక్. అంటే ఇప్పుడు 10కి పడుకొని 6కి లేస్తే అది 8 అవర్స్ దట్ ఈస్ కాదండి? అబ్సల్యూట్‌లీ 8 అవర్స్. ఓకే. ఓకే. బట్ అంటే లేట్‌గా పడుకుంటే నేను ఓకే. చెప్తున్నా. ఓకే. లేట్‌గా అంటే 12, 1 ఆ యెస్. టైం. ఎగ్జాక్ట్‌లీ. సో, 12-1కి పడుకొని నేను మధ్యాహ్నం 12కి లేస్తాను, 10కి లేస్తాను. నా 6 అవర్స్ స్లీప్ వచ్చిందంటే మీరు ఒక్కసారి చేసి చూడండి. రెగ్యులర్‌గా ఎవరైనా ట్రై చేద్దామంటే మీరు 12కి లేసిన తర్వాత మీరు 10-6కి పడుకున్న స్లీప్ తర్వాత ఎలా మీ డే ఉంటదో, అదే మీరు రాత్రి 1 గంట, 2 నుంచి మీరు 10, 12కి లేచిన తర్వాత మీ డే ఎలా ఉంటదో అబ్జర్వ్ చేయండి. హ్మ్. నోట్ ఇట్ డౌన్. మీరు చాలా డిఫరెన్స్ చూస్తారు. ఓకే. మీ గట్ రెస్పాన్స్ డిఫరెంట్ ఉంటది. మీ మూడ్ డిఫరెంట్ ఉంటది. మీ అంటే ఐడియాస్ మీకు ఏవైతే ఆలోచిస్తుంటారో ఇవి చాలా డిఫరెంట్ ఉంటాయి. హోల్ కంప్లీట్ షిఫ్ట్ ఉంటది.